నీట్ పరీక్షకు సంబంధించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలకు సంఘీభావం ప్రకటిస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షులు గాజంగి నందయ్య ఆధ్వర్యంలో క్యాండిల్ లైట్ మార్చ్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విద్యార్థులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య మాట్లాడుతూ నీట్ విద్యార్థులు గత నెల రోజులుగా కొనసాగిస్తున్న ఆందోళనకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించిందని అన్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు అండగా నిలవాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు జాతీయ నాయకత్వం నివాసం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేతలకు పోలీసులు అడ్డంకులు ఎదురైనా గాయాలైనప్పటికీ విద్యార్థుల భవిష్యత్తు కోసం వెనకడుగు వేయకుండా పోరాటాన్ని కొనసాగించడం అభినందనీయమని ఆయన అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు మరియు పలువురు ప్రజాపతులు పాల్గొని క్యాండిల్ వెలిగించి నీటి విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ సెక్రటరీ బండా శంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభూషణం, సేవాదళ కార్యదర్శి బోగోజీ ముఖేష్ కన్నా తదితరులు పాల్గొన్నారు. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సంజయ్ అన్న నాయకత్వం, జోహార్ నీటి విద్యార్థులకు జోహార్, జోహార్ 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 జోహార్. కాంగ్రెస్ జై జై కాంగ్రెస్, పార్టీ కాంగ్రెస్ పార్టీ సైనికులందరూ కూడా 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, జిందాబాద్. హై హై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్. జరిగినటువంటి నీట్ ఎగ్జామ్లో భాగంగా దేశవ్యాప్తంగా 22 లక్షల మంది అపియర్ అయిన సందర్భంలో ఆ నీట్ పేపర్ లీక్ అయిన సందర్భంలో దేశవ్యాప్తంగా దాదాపు 20 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. వారి ఆత్మశాంతి కొరకై ఆ యొక్క విద్యార్థులకు ఘన నివాళులు అర్పిస్తూ నిజంగా కూడా చాలా బాధాకరంగా భావిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అంతా కూడా బాధలో ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సోదరులారా, స్నేహితులారా, ఈరోజు విద్యార్థులు నిజమైన దేశభక్తులని భావిస్తూ ఉన్నాం. విద్యార్థులు నిజమైన దేశభక్తులు భావిస్తూ ఉన్నాను. భగత్ సింగ్ వారసులుగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే గత నెల రోజులుగా ఢిల్లీ ప్రాంతంలో దాదాపు 10 లక్షల పైగా మరి విద్యార్థులందరూ కూడా నిరసన వ్యక్తం చేసిన సందర్భంలో వాళ్ళ డిమాండ్ ఒక్కడే, మరి ఏదైతే విద్యాశాఖ మంత్రి అయితే ఉన్నాడో రిజైన్ చేయాలని చెప్పి ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు. దానికి మద్దతుగా ఎల్ఓపి నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు మద్దతు చేసి భారతదేశ చరిత్రలోనే ప్రధానమంత్రి గారి ఇంటి ముందు ధర్నా చేసినటువంటి గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ అనే మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్షులు నందయ్య గారి ఆధ్వర్యంలో నీట్ పరీక్షల లీకేజ్ మీద గత 2-3 రోజుల నుంచి ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై చనిపోయిన విద్యార్థులకు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఇక్కడ వాళ్ళకి ఆత్మశాంతి కొరకు నివాళులర్పించడానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం మరియు ఇందులో పాల్గొన్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి నిజంగా ఈరోజు విద్యార్థి లోకమంతా మేక్ ఇన్ ఇండియా కావాలంటే మోడీ లీక్ ఇన్ ఇండియా చేసి పెట్టిండు. మరి వాళ్ళు చదువుకొని మంచి పరీక్షలు రాసి ఒక పెద్ద ఉన్నతమైన స్థానాల నుండి ఈ భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తేవాలని వాళ్ళు కలలు కంటే ఈయన
పేపర్లన్నీ అమ్ముకొని చదువురాని వాళ్ళందరూ పాస్ అయ్యే విధంగా చేసి ఈరోజు మన భారతదేశ పరీక్షను దిగదార్చిండు మోడీ గారు. ఇప్పటికైనా ఆయన బుద్ధి తెచ్చుకొని ఇవాళ మంత్రితో రాజీనామా చేయించాడు. మరి రేపు పార్లమెంట్లో 10 కోట్ల తీర్మానం 10 జైలు శిక్ష అని కొత్త కానూన్ తీసుకొస్తాడు. మరి గతంలో జరిగిన వాటికి కూడా దర్యాప్తు చేసి వాళ్ళకు కూడా ఈ చట్టం అమలయ్యేటట్టు తీసుకురావాలి. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు జరగకుండా చూడాలని చెప్పి మోడీ గారికి హెచ్చరిస్తున్నాం. ఈ విధంగా రాజీవ్ గాంధీ గారు చేసిన విజయం అని చెప్పక చెప్పదు. ఆయన మొదటి నుండి కూడా వీటికి వ్యతిరేకిస్తూ ప్రజల్లో ఉన్న ఏ వర్గాలకు అన్యాయం జరుగుతుందో వాటికి సపోర్ట్గా రాహుల్ గాంధీ గారు ముందుకెళ్తున్నారు. మరి మనం ఆయనకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఉందని చెప్పి తెలియజేస్తూ చూసుకుంటున్నాం. జై హింద్. మరి నీట్ పరీక్షా పత్రం లీక్ అయినందున కలత చెంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వారి ఆత్మ శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో నివాళి అర్పించడం జరుగుతుంది. మరి సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ మనం చూస్తున్నాము. విద్యార్థులు ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలనే ప్రధానమైన డిమాండ్తో జంతర్ మంతర్ వద్ద కానీ ధర్నా కానీ అదేవిధంగా పార్లమెంట్ ముట్టడి సందర్భంగా విద్యార్థులను విచక్షణ రహితంగా కొట్టడం, కాళ్ళు చేతులు విరిగే విధంగా కొట్టడం, రక్తాలు వెళ్లే విధంగా వాళ్ళని కొట్టడం, ఆడపిల్లలని చూడకుండా ఎక్కడ పడితే అక్కడ వారు కేంద్ర ప్రభుత్వం వారి పోలీసులు కానీ దాడి చేయడం జరిగింది. మరి వీటన్నిటిని చూసి గౌరవ రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో పెద్ద ఎత్తున చర్చ జరపాలని పట్టుబట్టడంతో మరి చర్చ కూడా రానందున సాక్షాత్ ప్రధానమంత్రి గారి ఇంటి ముందు రాహుల్ గాంధీ గారు ధర్నా చేయడంతో రాహుల్ గాంధీ గారిని విచక్షణ రహితంగా అరెస్టు చేయడం జరిగింది. వారి అరెస్టులకు నిరసనగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కాంగ్రెస్ శ్రేణులు ఉధృతంగా ప్రజలందరినీ ఇందులో పాల్గొనే విధంగా చేసి ధర్నాలు రాస్తారోకోలు చేయడం జరిగింది. जो गुज़िस्ता 36 दिन से धरना हो रहा था स्टूडेंट्स का, देश के इस नौजवानों का नीट के स्टूडेंट्स का, जो नीट के 20 लोग जो स्टूडेंट्स, उसमें लेडीज़ है, जेंट्स है, हिंदुस्तान के एरिया के अंदर 20 जो नीट के स्टूडेंट्स ख़त्म हो चुके हैं, अपने आप सुसाइड कर चुके हैं, उनको हम खराज अक़ीदत पेश करते हुए आज तमाम कांग्रेस के ज़िम्मेदारान, काउंसलर्स हो और तमाम ज़िम्मेदारान जो आज राहुल गांधी साहब एक ऐसी शख्सियत है जो राहुल गांधी साहब अपोजिशन के अंदर जब पार्लियामेंट के अंदर जब आवाज़ उठाई गई जो स्टूडेंट्स के खातिर, तो प्रधानमंत्री मोदी साहब ने पार्लियामेंट के अंदर नहीं आए, इसलिए कि जब नहीं आए कोई आवाज़ सुनने वाला नहीं था। तो राहुल गांधी साहब ने प्राइम मिनिस्टर घर के पास जाने के बाद से, जहां वह धरना करने के बाद से राहुल गांधी साहब के साथ गलत बिहेव किया गया था, क्योंकि वो अपोजिशन लीडर है, कैबिनेट का होदा होता है उनको। इसलिए आज हिंदुस्तान के अंदर पूरे नौजवानों की और डेमोक्रेसी की ये जीत है, मैं बोलता हूँ। భారతదేశం రాజధాని ఢిల్లీలో గత నెల రోజుల కింద జరుగుతున్నటువంటి నీట్ విద్యార్థుల దీక్షలు, అట్టి దీక్షలకు సాంఘీభావంగా లోకసభ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖర్గే గారు కానీ, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటేరియన్ శ్రేణులందరూ కలిసి కాంగ్రెస్ పార్టీలో వాయిదా తీర్మానం ఇచ్చిన సందర్భం లోపల ప్రధానమంత్రి మాట్లాడడానికి నిరాకరించి రాకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులందరూ ప్రధానమంత్రి గారి ఇంటి ముందర ధర్నాకు నిర్వహించే సమయం లోపల ప్రధానమంత్రి గారు వారు మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారిపై, కాంగ్రెస్ శ్రేణులపై నీట్లు ఏదైతే ఎంట్రన్స్ రాసిందో విద్యార్థులందరిపై బాష్పవాయు ప్రయోగించిన సందర్భం లోపల రాహుల్ గాంధీ గారికి ముక్కుకు దెబ్బ తగిలి రక్తం కారిన సందర్భంగా అటువంటి సందర్భం కూడా భరించి నీట్ విద్యార్థుల కొరకు త్యాగం చేసిన గొప్ప వ్యక్తి మనోళ్ళు రాహుల్ గాంధీ గారు చెప్పక తప్పదు. అట్టి కార్యక్రమంలో చాలామంది 22 లక్షల మంది ఎంట్రన్స్ రాస్తే దాంట్లో సుమారు 20 మంది అమరులు అయినారు. అట్టి అమరులైన విద్యార్థులకు ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కానీ, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న నాయకత్వంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా జరుగుతున్నట్టు కొవ్వొత్తుల నివాళి కార్యక్రమానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తూ